హలో ఫ్రెండ్స్, నా పేరు విజయభాస్కర్ అండి. నేను వైసీపీ పార్టీ కార్యకర్తనను కానీ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి సపోర్టర్ని. సో నాలాగే చాలామంది ఈ ఎలక్షన్ రిజల్ట్స్ చూసి 2-3 రోజులుగా తేరుకోలేకపోతున్నారు. నాది అదే పరిస్థితి. ఎందుకు ఇలా జరిగిందని అన్ని చోట్ల చూస్తున్నాను. చాలా విశ్లేషణలు వచ్చాయి. కొంతమంది సీఎంఓ ఆఫీస్లో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి చెప్పారు. కొంతమంది అధికారుల గురించి చెప్పారు. కొంతమంది ప్రజలే అసలు గుర్తించలేకపోయారు, విశ్వాసం లేదు, లేదా మర్చిపోయారు, లేదా ఇంకేదో వస్తుందని ఆశించారు అన్న ఆలోచనల్లో కొద్దిగా ఆశపడి టీడీపీ కూటమి చేసిన వాగ్దానాలకి లొంగిపోయారని కొంతమంది అంటున్నారు. ఇంకా మార్జిన్స్ చూస్తే నిజంగానే నమ్మబుద్ధి అవ్వట్లేదు ఎవరికి, ఇది సాధ్యమా అసలు అనేసి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తన మార్కు పాలన చూపించారు. ఉన్నమాట చెప్పుకోవాలంటే ఈ 70 ఏళ్ళ రాజకీయ స్వాతంత్రం సమయం నుంచి ఏ నాయకుడు చేయనంత సంక్షేమం చేశాడు. క్లియర్గా కనిపిస్తుంది అక్కడ నంబర్స్. 2,54,000 కోట్లు ప్రజల ఖాతాల్లోకి డైరెక్ట్గా వేసాడు. ఇది డీబీటీ, ఓన్లీ డీబీటీ మట్టుకి. ఇది కాకుండా నాడు నేడు కింద రైతు భరోసా కేంద్రాలు, పోర్ట్లు, ఇప్పుడు లాస్ట్ 2 ఇయర్స్లో రోడ్లు, చాలా పనులు చేశారు అభివృద్ధి మీద ఫోకస్ చేసి కూడా. మరి ఎందుకు ఇట్లా జరిగింది అని ఆలోచిస్తే కొన్ని కారణాలు నాకున్న చిన్న బ్రెయిన్కి అర్థమవుతున్నాయి. నాకు కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి. అవి కొద్దిగా ఎవరైనా కామెంట్స్లో క్లియర్ చేసినా ఐ విల్ బి వెరీ హ్యాపీ టు టేక్ దెమ్. నాకు అనిపించింది ఏంటంటే, ఈ కూటమి ముందు నుంచి కూడా ఈ ప్లాన్ ఆల్రెడీ ఉంది. వీళ్ళు ముగ్గురు కలిసి వెళ్తారని మనకు కూడా తెలుసు. అది ముందు నుంచి కూడా వీళ్ళు సపరేట్ దారులలో అటాక్ చేయడం మొదలుపెట్టారు. అంటే అది త్రిశూల వ్యూహం అంటారు కదా. మోడీ గారేమో పోలవరం నిధులు ఇవ్వకపోవడం, మనకు రావాల్సిన విభజన హామీలు నెరవేర్చకపోవడం, రైల్వే జోన్ మీద తాత్సారం చేయటం, ఇట్లాంటివి చేసుకుంటూ వచ్చాడు. ఆయన కూడా జగన్ గారి దగ్గర నుంచి కావాల్సిన సపోర్ట్ అంతా తీసుకుంటూనే, ప్రతి బిల్లుకి సపోర్ట్ తీసుకుంటూనే, మనకు రాష్ట్రానికి మాత్రం జగన్మోహన్ రెడ్డి ద్వారా, ఆయన ద్వారా ఎక్కువ లాభం. అంటే పారిశ్రామిక రంగంలో కానీ, మనకు రావాల్సిన నిధుల్లో కానీ, మనకు రావాల్సిన విభజన హామీ విషయాల్లో కానీ లాభం జరగకుండా ఆయన కాస్త అంటే బాగానే అడ్డు తగులుతూ వచ్చాడు. ఇక జనసేన మామూలుగా ఏదో న్యూట్రల్గా ఉన్నట్టుండి టీడీపీకి దూరం, నేను బీజేపీలో అన్కండిషనల్గా చేరాను, ఐఎమ్ న్యూట్రల్ పర్సన్ అన్నట్టుగా. అంటే న్యూట్రల్ ఎందుకు అంటున్నానంటే, ఆయన అన్కండిషనల్గా బీజేపీలో చేరినప్పటికీ న్యూట్రల్ ఎందుకు అంటున్నానంటే, ఆయన సపరేట్గా తన పని చేసుకుంటున్నాడు. తన మూవీస్ ఏదో బీజేపీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ఓకే, సో మనకేమనిపిస్తుందంటే హీజ్ అ నాన్ ప్లేయర్. అంటే బేసిక్గా చెప్పేది ఏంటంటే, ఆయన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు అన్న ఫీలింగ్లోకి తెచ్చారు ఒక 1-2 ఇయర్స్. దాని తర్వాత మెల్లిమెల్లిగా ఓపెన్ అవ్వడం మొదలుపెట్టాడు. ఏదో ఒక కారణంతో, ఏదో ఒక దీంతో మన వైసీపీ ఎమ్మెల్యేస్ తోటి గిల్లి కజ్జాలు పెట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి చిన్న విషయానికి అనవసరంగా ఎక్కడికో వెళ్ళటం, అక్కడ ఉన్న ఎమ్మెల్యేని తిట్టడం, వాళ్ళు ఏదైనా రిప్లై ఇస్తే మళ్ళీ జన సైనికులంతా మీద పడిపోవటం, ప్రశ్నిస్తే కేసులు పెడతారా, ఇట్లాంటి అదొకటి సపరేట్ రూట్. అది దాని గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే, దాని గురించి చాలా మాట్లాడుకోవాలి, అది కూడా ఉంది. ఇలా అంటే మేము మా మీద వైసీపీ
దాడులు చేస్తుంది, కేసులు పెడుతుంది. అంటే కంపేర్ టు 2014-19 దిస్ ఈజ్ నథింగ్. యాక్చువల్గా చాలా సమయంతో ఉన్నారని అనాలి. కానీ ఏ పార్టీలైనా కొంతమంది ఉంటారు రౌడీ వెధవలు, కానీ కొంతమంది కావాలని, ఏంటంటే కావాలని కాబోయినా కొద్దిగా అహంతో అధికారంలో ఉన్నాం కదా అన్న ధీమాతోటి కొంతమంది క్యాడర్ కానీ కాస్త వైసీపీతో ఎవరితోటో నాయకుడితో ఫోటో దిగి వచ్చినోడు కూడా వాళ్ళ గల్లీలో కాస్త అరాచకాలు చేయటం అని సాధారణమే ఏ పార్టీలో ఉన్నాం. దానికి తోడు వీళ్ళు ఏం చేశారంటే ఎక్కడ ఏది జరిగినా కూడా అది వైసీపీ కార్యకర్త, ఎక్కడో ఏదో ఫోటోనో ఏదో చూపించేసి వైసీపీ కార్యకర్త అని చెప్పేసి పెంచుకుంటూ పోయారు. ఈ అలిగేషన్స్ అంటారు కదా, అలిగేషన్స్ అన్ని పెంచుకుంటూ పోయారు. ఇదంతా వైసీపీకి తాలూకా, వైసీపీ తాలూకా అరాచకం అనుకుంటూ వెళ్ళారు. ఇంకోటి ఏం చేశారంటే జనసేన ఈసారి కంపేర్ టు 2014-19కి విభిన్నంగా ఏం చేశారంటే 2019 రాగానే బీజేపీలో చేరగానే ఇమ్మీడియట్గా మీడియాలో ఎంట్రీ ఇప్పించారు. కొన్ని ఛానల్స్ 99 అని 9 అని మీడియాలో ఎంట్రీ ఇప్పించి యాంకర్స్ కూడా ఇంక్లినేషన్ ఉన్న యాంకర్స్ని పెట్టించేసి, వాళ్ళు ఏదో టీడీపీ కాదు కదా, టోటల్ యాంటీ వైసీపీ కాదు కదా, కంప్లీట్గా వైసీపీకి యాంటీగా కాదు, కాకపోతే మేమేదో న్యూట్రల్ కాస్త జనసేన సైడ్ ఇంక్లినేషన్ ఉన్న ఫీలింగ్ కల్పించేసి దూకారు, బరిలోకి దూకేసి మన వాళ్ళని డిబేట్లో కూర్చున్న వాళ్ళని. అందుకే కదా వాళ్ళని పక్కన కూర్చోబెట్టారు. మీరు వాళ్ళు అరాచకాలు చేశారని కదా పక్కన కూర్చోబెట్టారు. అవన్నీ మాట్లాడకండి, ముందు జరిగినవి మాట్లాడకండి. ఇప్పుడేంటో చెప్పండి. ఇప్పుడు ప్రశ్నిస్తే మీకు ఎందుకు కోపం? మీరు సమాధానం చెప్పాలి కదా, మీరు అధికారంలో ఉన్నారు కదా అనుకుంటూ మెల్లిమెల్లిగా న్యూట్రల్గా ఉంటూనే కాస్త ఇది చేసుకుంటూ వచ్చారు. ఐ డోంట్ థింక్ దిస్ ఈజ్ ఆల్ ద ప్లాన్ ఆఫ్ జనసేన పార్టీ. వాళ్ళతోటే అవుతుంది అనుకోని ఇదంతా. ఐ థింక్ బీజేపీ హ్యాజ్ అ ప్లాన్, నాన్ బాబు ఇంక్లూజివ్ ప్లాన్లో భాగంగానే చేశారు వాళ్ళు. బాబు గారి దగ్గరికి వెళ్ళాలి, ఇలా జాయిన్ అవ్వాలి ఖచ్చితంగా అని అనుకోకపోయినా అదొక ఆప్షన్ ఓపెన్ పెట్టుకుని అయితే ఇది లేకపోతే అది అన్నట్టుగా ముందు పవన్ కళ్యాణ్ అభిమానుల్ని కాస్త 2014-19లో ఇంకా ఓటు హక్కు రాని వాళ్ళని, కొత్తగా వచ్చిన వాళ్ళని కాస్త మౌల్డ్ చేసుకుంటూ ఈ బీజేపీ ప్లాన్ వేసుకుంటూ వెళ్ళారనమాట. అది అక్కడ దాకా ఏది 2-3 ఇయర్స్ కామ్గా ఉంటూ మెల్లిమెల్లిగా పెంచుకుంటూ వెళ్ళారు. స్క్రిప్ట్ అది. ఇంకా టీడీపీ తెలిసిందే, వాళ్ళ ప్రోపగాండా కానీ వాళ్ళ న్యూస్ ఛానల్స్ కానీ ఇంకా అది తెలిసిందే. వాళ్ళకి ఏ చిన్న అవకాశం అందుకు వచ్చినా కూడా దాన్ని ఇచ్చేస్తారు. సో ఇలా చేసుకుంటూ వచ్చారు వాళ్ళు. టీడీపీ మన సైడ్ కూడా కొన్ని చిన్నవి ఉన్నాయి. ఏదంటే 23 స్థానాలకు పడిపోయిన తర్వాత వాళ్ళు కామ్ అయిపోయారు. జనసేన పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయి ఒక్క ఎమ్మెల్యే స్థానం వచ్చి ఆయనను కూడా వీళ్ళు స్టేజ్ ఎక్కితే అవమానించి ఆయనను దూరం చేసుకుని వాళ్ళు కామ్గానే ఉన్నారు. 2019 ఎలక్షన్స్ ముందు టీడీపీ ఏం ప్రచారం చేసిందంటే వైసీపీ జనసేన కలిసిపోతున్నాయి అని చెప్పి వాళ్ళు చెప్పారు. మనం ఏం చెప్పాము, మన జనసేన వచ్చేసి టీడీపీకి బి పార్టీ, వాళ్ళు కావాలనే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఆడుతున్న డ్రామా ఇదంతా అని మనం చెప్పి నిజానికి అదే కారణం. అదే అప్పుడు వీళ్ళ ప్రాపగాండాను తట్టుకోవడానికి అనుకుంటున్నాను నేను, జగన్ గారు ఈ దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టారు, 3 పిల్లలు ఇవి చెప్పారు. ఎందుకు అని నేను కూడా డౌట్ పడ్డాను, అడిగాను. ఎందుకు అనవసరంగా వాళ్ళని ఎందుకు హీరోలు చేయటం, జగన్ గారి నోట్లో వాళ్ళ పేరు తీసుకురావటం ఎందుకు అని నేను కూడా అనుకున్నాను. కాబట్టి నాకు వచ్చిన సమాధానం ఏంటంటే ఆ టైంకి క్లియర్ కట్గా మనం మెల్లిమెల్లిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తే కుదరదు, ఎలక్షన్ టైమ్స్ దగ్గర పడుతుంది కాబట్టి దేర్ ఈజ్ అబ్సల్యూట్ ఎనిమిటీ, ఇంకా వాళ్ళకి మనకు పొసగదు అన్న మెసేజ్ పంపించాలి. సరే, జగన్ గారు క్లియర్గా ఆ విషయంలో చెప్పిన తర్వాత ఆ నైతిక విలువలు లేని వ్యక్తి కాబట్టి మనం కలవలేము అన్న క్లారిటీ క్లియర్గా వచ్చేసింది పబ్లిక్లో. అందుకనే ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలలేదు. దట్ వాజ్ అ గుడ్ స్ట్రాటజీ పొలిటికల్గా. సరే, పర్సనల్ విషయాల్లో మాట్లాడచ్చా మాట్లాడకూడదా అన్నది వేరే విషయం అయితే,
జనసేన కూడా అప్పుడు క్లెయిమ్ చేసుకుంది, ఏది విజయసాయి రెడ్డి గారు మా దగ్గరికి వచ్చారు, వైసీపీ నాయకులు వచ్చారు మా దగ్గరికి, ఇలా అని క్లెయిమ్ చేసుకుంటూ వచ్చింది. దాన్ని కట్ చేయాలి అంటే తప్పదు, కాస్త హార్ష్ వర్డ్స్ మాట్లాడాలి రాజకీయాల్లో, క్లియర్గా పబ్లిక్లకి మెసేజ్ వెళ్ళాలి, వీఆర్ నాట్ విత్ దెమ్ ఆర్ దే ఆర్ నాట్ విత్ అస్ అని చెప్పాలంటే కాస్త కటువుగా మాట్లాడాలి, కాస్త కొద్దిగా లైన్ దాటాలి. దాటారు, వాళ్ళకి మనకు అసలు సంబంధమే లేదు, ఆయన ఇది ఇలాంటి మనిషి కాబట్టి ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఇలాగుంటే పసకదు, కాబట్టి మనకు క్యారెక్టరిస్టిక్స్ ట్రైట్స్ ఉన్న వ్యక్తితో మనం అసలు కలిసే అవకాశమే లేదు, టీడీపీ అనవసరంగా రాద్ధాంతం చేస్తుంది అది అని చెప్పేసి ఆ మెసేజ్ పంపడానికి ఓకే అయిపోయింది. అయితే ప్రాబ్లం ఏంటంటే 2019 తర్వాత కూడా అది కంటిన్యూ అయిపోయింది. దట్ బికేమ్, బికాస్ జగనన్న నోట్లోంచి ఏదన్నా వచ్చిందంటే మన వాళ్ళు పట్టేసుకుంటారు, అది కంటిన్యూ అవుతూ వచ్చింది. సేమ్ వేలో జగనన్న కూడా ఎందుకో మరి అది మెసేజ్ ఇచ్చారు, అదొకటి ఇదయింది. దాంతో వీళ్ళు ఆల్రెడీ స్క్రిప్ట్లు వెళ్తున్నారు కదా, ఛానల్స్ టీవీ ఛానల్స్ వచ్చాయి కదా, ఇది ఎందుకు పర్సనల్ విషయాలు ఎందుకు తీయటం, వాళ్ళు ఇంకోటి చాలా తెలివిగా ప్లాన్ చేశారు. ఆయన సరే మనం కూడా ఎక్కువసేపు డిస్కస్ చేయకూడదు దాని గురించి, కాకపోతే ఆయన ఇలా 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 చేశారు. ఓకే, అంటే దానికి వాళ్ళు ఏమర్థం తీశారంటే టీవీలో డిబేట్లో కూర్చున్నప్పుడు ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడతారు. ఓకే, అంటే ఇప్పుడు ఒక అమ్మాయినే ఒక అబ్బాయి రోడ్లో ఇవ్వడం సతాయించాడు అనుకోండి. ఓకే, ఇప్పుడు మనం పక్కకు వచ్చేసి అబ్బాయి మంచోడు కాదు, ఇలా అమ్మాయిలు సతాయిస్తాడు అని చెప్పామంటే, ఇబ్బంది పెడతాడు, సరే ఇబ్బంది పెడతాడు అని చెప్పామంటే, అది చూసారా అమ్మాయి గురించి మాట్లాడుతున్నారా అంటే ఎలా ఉంటుందో అలా చేశారు వాళ్ళు. అర్థమవుతుందా? ఐ డోంట్ నో ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు కమ్యూనికేట్, నేను ఈ వీడియోస్కి కొత్త కాకపోతే వాళ్ళు ఎలా చేశారంటే, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఇబ్బంది పెడితే ఈ అబ్బాయి సో అమ్మాయిని ఇబ్బంది పెట్టాడు అని మనం కనుక థర్డ్ పర్సన్కి తెలియనివాడికి వాడితో ఫ్రెండ్షిప్ చేయాలనుకున్నవాడికి చెప్తే లేదా ప్రజలకు తెలియజేస్తే వాడు వచ్చేసి మళ్ళీ ఏమన్నాడు, చూసారా అమ్మాయి గురించి మాట్లాడుతున్నారు, ఇంట్లో ఉన్న అమ్మాయి గురించి మాట్లాడుతున్నారు, ఇది తప్పు అన్నట్టుగా క్రియేట్ చేశారు. ఇక్కడ జరిగింది మనం నీ కరెక్టే చెప్పావు, ఇలా ఉంది, ఇలా ఉండగానే ఇలా చేశాడు, సో XYZ, ఐ డోంట్ వాంట్ గో ఇన్ టు దోస్ డీటెయిల్స్. అది ఎందుకు మనం రియలైజ్ అయ్యి చెప్పలేకపోయామో అర్థం కావట్లా, ఆ యాంగిల్ని ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయామో అర్థం కావట్లా. సో అది అయ్యింది. పోనీ అలాగన్నప్పుడు అది వదిలేసినా పోయిండేది. హీ వాజ్ గివింగ్ అన్ ఇంప్రెషన్ దట్ ఈజ్ నాన్ ప్లేయర్. ఓకే, కామ్ ఉన్నాడు, ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు, ఏదో వెళ్తున్నాడు ఎమ్మెల్యేలని ఏదో అంటున్నాడు, దానికి కౌంటర్ ఇచ్చి వదిలేసి ఉంటే అయిపోయేది. దీన్ని వాళ్ళు ఏం చేశారంటే క్రియేట్ చేశారు, కాస్త ఎమోషన్ని క్రియేట్ చేశారు. ఆ క్రియేట్ చేసి దాన్ని క్యారీ ఆన్ చేయగలగడానికి ఈ టీడీపీ ఈ డిబేట్స్లలో మీరు ఖచ్చితంగా మీరు ముందు నుంచి చూస్తే ఒక వైసీపీ నాయకుడు ఈ ముగ్గురు ఒక సైడ్ వచ్చేస్తారు, ఒక న్యూట్రల్ అనే అనలిస్ట్ను ఒకరిని కూర్చోబెడతారు, కానీ ఆయన కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు. ఇట్లాంటి డిబేట్ జరిగినాయి. ఓకే, ఇట్లా ఎందుకు మాట్లాడారు అని ఒక యాంకర్ స్టార్ట్ చేస్తాడు. వీళ్ళు చెప్పేలోపే వాళ్ళు ముగ్గురు అంటే ముగ్గురు ఏ పార్టీ మాకు సంబంధం లేదు అంటూనే ముగ్గురు కలిసి దాడి చేసేవాళ్ళు. చేసి ఇట్లా అమ్మాయిల గురించి మాట్లాడతారు, ఆడవాళ్ళ గురించి మాట్లాడతారు. అసలు ఆడవాళ్ళ గురించి మాట్లాడలేదు ఇక్కడ, ఆయన చేసింది మాట్లాడారు. ఓకే, బట్ అది కూడా ఎందుకు అంటా నేను, ఆయన పర్సనల్, ఆయన ఇష్టం. ఓకే, మనకు ఎక్కువ సరే ఒక స్టేజ్లో ఇఫ్ యూ వాంట్ టు క్లియర్లీ సెండ్ అ మెసేజ్ దట్ నేను ఎందుకు కలిసే అవకాశమే లేదు 2019లో జనసేనతో నేను కలిసే అవకాశమే లేదు ఎందుకంటే అన్నప్పుడు స్ట్రాంగ్ రీజన్ చెప్పాలి, అది చెప్పారు. ఓకే, అయిపోయింది, అక్కడికి అయిపోయింది. ఓకే, అది కాకుండా కంటిన్యూ చేస్తూ వెళ్ళారు. వీళ్ళు ఏం చేశారు, వాళ్ళ ప్లాన్ ముందు నుంచి ఉంది కదా, బీజేపీ జనసేన కూటమిలో ఉంటారు, సిచ్యుయేషన్ బట్టి ద డోర్స్ ఆర్ ఓపెన్, కానీ బయటికి మాత్రం టీడీపీతో మేము అసలు కలవమని బీజేపీ చెప్తుంది. మధ్యలో జనసేన సైడ్ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఏ ఛాన్స్ దొరికినా మెల్లిగా అలా నడ్జ్ చేస్తూ వెళ్ళే ప్లాన్లో ఆయన ఉన్నాడు. అది కొద్ది కొద్దిగా మన హెల్ప్ తోటి కూడా కాస్త
ఆయనకు ఛాన్స్ దొరకంగానే జంప్ కొట్టేసేటట్టు. అది ఎప్పటికీ ఇట్ కల్మినేటెడ్ ఇంటూ మేజర్ రీజన్ వెన్ చంద్రబాబు నాయుడు వాజ్ అరెస్టెడ్. ఆయన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన వెంటనే దే గాట్ అ ఛాన్స్ వచ్చేసి వెంటనే దిస్ ఇస్ ద రీజన్ వై ఐఎమ్ జాయినింగ్. ఇంకా అవసరమే లేదు, ఇంక కారణాలు చెప్పే అవసరం లేదు. 2014 ఎందుకు గెలిచావు, 29లో ఎందుకు విడిపోయావు, మళ్ళీ 24లో ఎందుకు గెలుస్తున్నావు అనడానికి ఇంకా కారణాలు లేకుండా దిస్ ఇస్ ద రీజన్, ఇంకా దీనివల్ల కలిసేస్తున్నాం అనేసి. ఇంకా టీడీపీ విషయానికి వస్తే దే ప్లేడ్ ఇట్ వెరీ వెరీ వెల్. ఓకే, ఎలా చేశారంటే వాళ్ళు స్టార్టింగ్ నుంచి దే వాంటెడ్ టు క్రియేట్ నెగిటివ్ ఇమేజ్. స్టార్టింగ్ నుంచి కూడా వాళ్ళు 2014 to 2019 అదే చేశారు. అది వర్కౌట్ అవ్వలేదు. పబ్లిక్ యాక్సెప్టెడ్ జగన్ అన్న అండ్ థంపింగ్ మెజారిటీ తోటి ఆయన సీఎం అయ్యారు. సో వాళ్ళకి చాయిస్లు చాలా క్యాలిక్యులేటెడ్గా తీసుకోవాలి. మళ్ళీ 1,00,000 కోట్లు అనేది అది అలా ఉంచుతూనే ఏమేమి తీసుకోవచ్చు అన్నది. అప్పుడు ఏం చేశారు, 1,00,000 కోట్లు అన్నారు, అభివృద్ధి నిరోధకుడు అన్నారు, ఇలాంటి విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. ప్రతిపక్ష నాయకుడు ఏమండి సపోర్ట్ చేయట్లేదు రాజధానికి, అది ఇది అనుకుంటూ వచ్చారు. ఈ 2019 నుంచి వాళ్ళకి 3 monthsలో అర్థమైపోయింది ఆయన రాగానే చాలా కష్టం దొరకడం అని చెప్పేసి. సో వాళ్ళు ఏం చేశారంటే డిస్ట్రక్టివ్ పాలిటిక్స్, రివెంజ్ పాలిటిక్స్ అని చెప్పి తీసుకొచ్చారు కాన్సెప్ట్. తెచ్చి దాన్ని చాలా క్లియర్గా కోఆర్డినేటెడ్ వేలో, అంటే ఒక ఆర్కెస్ట్రా ఎట్లా వర్క్ అవుతుందో, ఒక చిన్న ట్యూన్ తేడా పడ్డా కూడా వర్క్ అవ్వకుండా వీళ్ళు మెల్లిగా చేసుకుంటూ వెళ్ళిపోయారు. నేను మళ్ళీ వస్తాను, దీన్ని ఎందుకు మన వాళ్ళు కౌంటర్ చేయలేకపోయారు అన్నదానికి మళ్ళీ వస్తాను. ఒక పాయింట్ కాస్త ముందు వెనక కూడా అవుతున్నాయి. దిస్ ఇస్ మై ఫస్ట్ టైం, దిస్ ఇస్ మై ఎఫర్ట్. సో యూ కెన్ గివ్ మీ సజెషన్స్ హౌ థింగ్స్ ఆర్ గోయింగ్. ఐ విల్ ట్రై టు ఇంప్రూవ్ నెక్స్ట్ టైం. సో బిల్డ్ చేస్తూ వచ్చేసి అరాచక పాలన, అవినీతి పాలన అని ఎప్పుడూ ఎవ్వరూ చేయెత్తి చూపించలేకపోయారు. ఓకే, అది ఎలక్షన్స్ దగ్గర పడ్డప్పుడు మట్టుకే వాళ్ళు ఇంకా 2-3 టాపిక్స్ తీసుకుని ఈ మందు విషయంలో క్యాష్ కలెక్ట్ చేస్తున్నారని, ఆ ఇసుకని, ఇప్పుడు మైనింగ్ కూడా గెలిపేశారు. మైనింగ్ మొన్నటిదాకా లేదు, లాస్ట్ 2-3 monthsలో మైనింగ్ అని గెలిపేశారు. మైనింగ్ ఇంకోటి ప్రజలకు కనెక్ట్ అయ్యి ఓహో నిజంగా ఇలా జరుగుతుందా అని అనిపించే టైప్లో, అంటే ఫిలాసఫీ ఉంది. ఎక్కడో చదివాను, నువ్వు ఎప్పుడైనా డివైజివ్ పాలిటిక్స్ చేయాలి అనుకుంటే నువ్వు ఏ సమూహంలోకైనా వెళ్ళిపోయి, డెమోగ్రాఫికలీ అవ్వచ్చు, క్యాస్ట్ వైజ్ అవ్వచ్చు, లేకపోతే రిలీజియన్ వైజ్ అవ్వచ్చు, లేకపోతే స్కిన్ ఆఫ్ ద కలర్ అవ్వచ్చు, ఎక్కడ నీకు ఒకే టైప్ మనుషులు ఉండరు, కాస్త అటు ఇటుగా మిక్స్ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేస్తారు. ప్రాబ్లం కూడా అవ్వదు, అది చిన్న డిఫరెన్స్ ఉంటుంది, దాన్ని ఐడెంటిఫై చేసి, ఇది బీజేపీ పాలిటిక్స్ కూడా చిన్న ఇష్యూని ఐడెంటిఫై చేసి దాన్ని రెచ్చగొట్టి వాళ్ళిద్దరు కొట్టుకునేటప్పుడు ఒక గ్రూప్ సైడ్కి వెళ్ళిపోతారు వీళ్ళు. అప్పుడు ఇట్ లుక్స్ లైక్ దే ఓన్ దిస్ గ్రూప్, దే సపోర్ట్ దిస్ గ్రూప్ అండ్ ద గ్రూప్ సపోర్ట్స్ దెమ్. వీళ్ళకి ఏది జరిగినా ఆ గ్రూప్ మొత్తానికి హట్ అయినట్టుగా ఫీలింగ్ అయ్యేటట్టుగా వీళ్ళు మీడియాలో అంతా ప్రొజెక్ట్ చేస్తారు. సో ఆ గ్రూప్ ఏంటి అంటే, ఆ గ్రూపు ఈ సోకాల్డ్ జగన్ అన్న చెప్పే పెత్తందారుల గ్రూప్ ఉంది కదా, ఆ గ్రూప్ యాక్చువల్గా ఆ గ్రూపు. కానీ వీళ్ళు క్రియేట్ చేసేది ఏంటంటే రాష్ట్ర ప్రజలు. ఓకే, మొత్తం ఆంధ్రప్రదేశ్ రైతులు మొత్తం ఇట్లా అయిపోయారు. ఇది అమరావతుల రైతులకైతే మరి వాళ్ళకి ఇచ్చిన ఆప్షన్స్, మరి నాగార్జున సాగర్ కట్టేటప్పుడు భూములు ఇచ్చిన రైతులకు కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్ అప్పుడు భూములు ఇచ్చిన రైతులకు కానీ, లేకపోతే శ్రీశైలం ప్రాజెక్ట్ కట్టినప్పుడు వాళ్ళకి భూములు ఇచ్చిన రైతులకు కానీ, ఎవరికే కానీ ఇంతకుముందు ఎప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ కలెక్ట్ చేసినా ఇట్లాంటి ఆప్షన్స్ వాళ్ళకి ఇచ్చారు. అండ్ దే ఆర్, టు బి వెరీ ఫ్రాంక్, దే ఆర్ లిటిల్ వెల్ ఆఫ్. ఓకే, అందరూ అని చెప్పను, దే ఆర్ లిటిల్ వెల్ ఆఫ్. అయితే దాంట్లో కూడా కొంతమంది సరే ప్రభుత్వం మారింది, ఈయన ప్రయారిటీస్ వేరే ఉన్నాయి, కాస్త మాట్లాడదాం అనుకునేసరికి వీళ్ళు వెళ్ళిపోయి రెచ్చగొట్టేసి సేమ్ నేను చెప్పాగా ఒక గ్రూప్ని ఓన్ చేసేసుకుని
వాళ్ళ ప్రాబ్లమ్స్ నా ప్రాబ్లమ్స్, నా ప్రాబ్లం వాళ్ళ ప్రాబ్లం అన్నట్టుగా క్రియేట్ చేసి ఆ గ్రూప్ని ఏం చేశారంటే ఎక్స్పాండ్ చేశారు, దాన్ని అప్లై చేశారు, వేరే అందరు ఫార్మర్స్కి అప్లై చేసి పడేశారు దాన్ని. అందరు ఫార్మర్స్కి, రైతుల భూములు గుంజుకుంటున్న ప్రభుత్వం అంతే. ఇంకా దానికి అర్థం ఇది ఏముండదు. ఓకే, సరే భూములు ఎవరిచ్చినా కూడా కష్టపడి సంపాదించారు. ఇప్పుడు నేను 100 గజాలు కొంటే ఒక గజం నాకు తీసుకున్నా కూడా ఐ వుడ్ ఎక్స్పెక్ట్ సమ్ రిటర్న్. అందులో ప్రామిస్ చేసిన రిటర్న్ కాస్త డిలే అయినా ఇంకో రూపంలో వెళ్ళినా నాకు కోపం వస్తుంది. ఐఎమ్ విత్ ద ఫార్మర్స్ హూ గేవ్ ద ల్యాండ్. కాకపోతే ఇక్కడ ఒకటి అనుకున్నాము, అది అవ్వట్లేదు అన్నప్పుడు దాంట్లో నెగోషియేషన్స్ చేసే ఆస్కారం లేకుండా చేశారు. ఓకే, అదొకటి చేశారు. ఆస్కారం లేకుండా చేసి అగ్గి కాజ్యం పోస్తూ 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 ఏమన్నా సరే, ఇప్పుడు ఎలాగైతే మోడీ గారు ఏమన్నా సోల్జర్ అనేస్తారు, మధ్యలో సోల్జర్ అనేసరికి అందరు నోరు మూసుకోవాలి. జై హింద్, సోల్జర్, దేశద్రోహి, యాంటీ నేషనల్, ఈ వర్డ్స్ హిందూయిజం, జై శ్రీరామ్, ఈ అంటే ఇంకా ఎదుటోడుకి 30% అంటే వాలి బలాన్ని ఎలా లాగేస్తాడో అలా వాళ్ళు బలాన్ని లాగేసినట్టే అట్లా వీళ్ళు కూడా ఇది చేశారనమాట. ఇక్కడ సేమ్ స్ట్రాటజీ యూజ్ చేసి బిల్డ్ చేసుకుంటూ వెళ్ళారు. ఓకే, అండ్ దట్ ఈస్ గుడ్ వెన్ యూ థింక్ అబౌట్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్, వాళ్ళకున్న నాలెడ్జ్ కానీ, ఎలాగైతే వెన్ యూఆర్ డీలింగ్ ఇన్ అట్ అ మ్యాక్రో లెవెల్ హౌ టు కంట్రోల్ ద ఎమోషన్స్ ఆర్ direct the emotions or channel the emotions of crores of people, that's definitely a feat. ఎలాగైతే జగన్ అన్న 2019లో he was able to do that. Similarly they did it, okay, but for the wrong reasons or right reasons. I am not an Amaravati farmer, so I wouldn't know, but I have all the sympathy for them. ఈ భూమి ఇచ్చిన ప్రతి ఒక్కడికి న్యాయం జరగాలి. ఇప్పటికైనా జరిగితే ఓకే, మంచిదే, అలాగే అందరికీ జరగాలి న్యాయం. ఓకే, సో విల్ కమ్ టు దట్ ఆస్పెక్ట్ లేటర్. సో ఇది చేశారు. ఇది చేసి నెక్స్ట్ ఏం చేశారు, క్రిమినల్ యాక్టివిటీస్, డ్రగ్స్ గిగ్స్ అనేసి చాలా ఇది చేశారు. అది యాక్చువల్గా ఎప్పటి నుంచో ఉన్న ప్రాబ్లము. దీన్ని వీళ్ళు కాస్త ఏది దొరికినా కూడా ఇది చేయటం స్టార్ట్ చేశారు. అదొకటి కాస్త నెగిటివ్ చేస్తూ వెళ్ళారు. ఇదంతా ఒక ఎత్తు అయితే మన సైడ్ ఏమైందంటే, మీకు ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తా. మీరు ఇప్పుడు ఏనుగు గురించి ఆలోచించకండి అంటే ఫస్ట్ మీ మైండ్లోకి వచ్చేది ఏంటి, కనిపించేది ఒక ఏనుగే. ఓకే, లేదా మీరు ఒక ఏనుగు గురించి ఆలోచించండి అంటే ఫస్ట్ మీకు మైండ్లోకి వచ్చేది ఏనుగే. ఓకే, నేను ఏదైతే వద్దంటానో అదే మైండ్లోకి వస్తుంది. అంటే ఆ వర్డ్ వాడితే చాలు ఒక ఇమేజ్ మైండ్లో ఉంటుంది. దట్స్ హౌ అవర్ మెమరీ వర్క్స్. ఓకే, ఫస్ట్ దాన్ని ఆలోచించి ఓకే దాని గురించి ఆలోచించకూడదు, ఓకే లెట్ మీ థింక్ అబౌట్ ఎ టైగర్. నేను ఏనుగు గురించి ఆలోచించకు అంటే ఫస్ట్ కనిపించేది ఏనుగు, దాని గురించి ఆలోచిస్తాం. తర్వాత నెక్స్ట్ సెంటెన్స్లో మిగతా వర్డ్ చూసి ఓకే దాని గురించి ఆలోచించుకోవడం అన్నాడు కాబట్టి లెట్ మీ ఇమాజిన్ టైగర్ ఆర్ అ డాగ్ ఆర్ వాట్ ఎవర్. ఓకే, మైండ్ అంతా ఫాస్ట్గా కనెక్ట్ అవుతుంది. ఒక ఇమేజ్కి మన థాట్ ఒక ఇమేజ్ రూపంలో వస్తుంది మన మైండ్లో, ఫ్లాష్ ఆఫ్ అ సెకండ్లో. 2019 దాకా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అంటే ఏది గుర్తొచ్చేది తెలుసా? థౌజండ్స్ ల్యాక్స్ ఆఫ్ క్రౌడ్. ఆ క్రౌడ్ మధ్యలో అసలు దుమ్ము లేస్తూ అసలు ఒక పానరామిక్ వ్యూలో ఊహించుకుంటే ఏదో డండీ మార్చ్ టైప్లో అంత ఎలివేషన్ ఇచ్చుకుంటే అలాగే గుర్తు అనిపిస్తుంది. ఎండల్లో జనాలు నడుస్తుంటే వాళ్ళ కాళ్ళకి అడుగులకి దుమ్ము లేస్తూ కొన్ని లక్షల మంది అలా వస్తే ముందు జగనన్న నడుస్తూ పబ్లిక్ని ప్రతి ఒక్కరిని టచ్ చేస్తూ, ప్రతి ఒక్కరి గుండెని టచ్ చేయటం కాదు ప్రతి ఒక్కరిని టచ్ చేస్తూ ప్రజల్లో సీన్ గుర్తొచ్చింది. మీరే చెప్పండి, ఆలోచించి చెప్పండి, ఐ రైట్ ఆర్ రాంగ్. 2019 నుంచి 2024 దాకా జగనన్న అంటే మనకు బటన్ నొక్కుతున్నట్టు లేకపోతే సజ్జల గారు గుర్తొచ్చారు. జగనన్న ప్రభుత్వం, ద మూమెంట్ యూ సే ప్రభుత్వం
సజ్జల్ గారు స్పీచ్ ఇస్తున్నట్టు మనకు కళ్ళ ముందు కనిపించింది. ఓకే, జగనన్న గారు ప్రెస్ మీట్ ఇస్తున్నట్టు అసలు మనకు గుర్తు రావడం కదా, ఆయన ఇవ్వలేదు కూడా, కనిపించలేదు. ఓకే, ఆయన ఎలాగైతే ఇప్పుడు లక్షల మందిలో ముందుండి, ఆయన వెనక 1,00,000 మంది ఉండి, ముందు 1,00,000 మంది ఉండి, అందరినీ ఇలా హక్ చేసుకున్న వ్యక్తి ఎలక్షన్ అవ్వగానే అలా బ్యాక్ వెళ్ళిపోయాడు. ఇటు నుంచి వెంటనే కోటరీలాగా ఫామ్ అయిపోయింది. దాన్ని కోటరీ అంటున్నారంతా, లేదా ఒక సర్కిల్ క్లోజ్ పీపుల్, ఆయనతో పాటు నడిచిన వాళ్ళు, త్యాగాలు చేసిన వాళ్ళు 15. ఆయనకు తెలిసి, ఆయన చూసి, ఆయన కళ్ళ ముందు, ఆయన ఎక్స్పీరియన్స్లో త్యాగాలు చేసిన వాళ్ళకి ఆయన మర్చిపోకుండా స్థానం ఇచ్చాడు. దట్స్ గుడ్, దట్స్ వెరీ గుడ్. బట్ యూ షుడ్ నాట్ బి బిహైండ్ దెమ్, యూ షుడ్ బి లీడింగ్ దెమ్. ఓకే, యూ షుడ్ బి ట్రైనింగ్ దెమ్, యూ షుడ్ బి లీడింగ్ దెమ్ ఇన్ సచ్ ఎ వే. ఏ విధంగా అంటే, ఇదిగో నేను ఇలా చేస్తున్నాను, ఓకే, నేను ఇప్పుడు సీఎం అయ్యాను, ఇంత కష్టపడ్డాం, మీరంతా కోఆర్డినేట్ చేశారు, మీరంతా కష్టపడ్డారు, మనతో పాటు లక్షలాది మంది కార్యకర్తలు పనిచేశారు, ఇప్పుడు స్టేజ్కి వచ్చాము, ఈ విధంగా ఉండాలి మనం. ఇప్పుడు నేను ఎలాగున్నానో నా రిప్రజెంటేటివ్స్ మీరు ఎలాగ ఉండాలి. అంటే నేను 1,00,000 మందిని కలిశాను, మీరు తలా ఒకరు 10,000 మందిని టచ్ చేయగలిగిన వాళ్ళు ఉండాలి. ఓకే, మీరు ఒక 10 మంది ఉన్నారు, నేను 1,00,000 మందిని డైలీ టచ్ చేసేవాడిని అయితే, అలానే ఫిజికల్గా హార్ట్ని టచ్ చేయటం కానీ, వాళ్ళు ఎమోషనల్గా టచ్ చేయటం కానీ నేను ఏది చేశాను. నవ్ ఐ కాంట్ డూ దట్ బికాజ్ ఐ హ్యావ్ అ స్టేట్ టు రూల్. అంతే కదా, ఇప్పుడు నేను పాలించాలి, రాష్ట్రాన్ని పాలించాలి, వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోవాలి, నాకు అంత టైం ఉండకపోవచ్చు. కాకపోతే మీరు యూ హ్యావ్ టు ప్రామిస్ మీ దట్ యూ విల్ బీ మై రిప్రజెంటేటివ్. ఐ షుడ్ నాట్ బి రిప్రజెంటెడ్ బై యూ. ఓకే, నిన్ను చూసి ఇది జగనన్న పాలన అనుకోకూడదు. నిన్ను చూస్తే, నీతో మాట్లాడితే, నేనే వాళ్ళతో మాట్లాడినంత ప్రేమగా, ఆప్యాయంగా, అంత అప్నాపన్ అంటారు కదా, అంత రావాలి, అలాగ ఉండాలి వాళ్ళు. కానీ అన్ఫార్చునేట్లీ ఈవెన్ విత్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆర్ వాట్ ఎవర్ ఐ హర్డ్, నేను విన్నదాన్ని బట్టి, నాకు కలిగిన కొద్ది బట్టి అది పూర్తిగా జరగలేదు. నిజంగా చెప్తున్నాను, జరగలేదు. అంతా ఏంటంటే బిట్వీన్ ద లైన్స్, బిహైండ్ ద స్క్రీన్స్ జనాలంతా మాట్లాడుకున్నారు, ఆ విషయం కూడా మాట్లాడుకున్నారు. వైసీపీ సోషల్ మీడియా కూడా స్టాప్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు ఈ ఎలక్షన్ వచ్చేసరికి వాలంటరీగా చేసిన వాళ్ళు, అంటే వైఎస్ఆర్ గారు అంటే అభిమానం ఉండి, అరే నాయకుడు అంటే ఇలా ఉండాలిరా, అలాంటి నాయకుడు మనకు దొరికాడు, జగనన్న దొరికాడు అని చెప్పి 14 నుంచి 19 దాకా జగనన్న మీద ఈగ కూడా పడకుండా సోషల్ మీడియాలో ఎవరే చెప్పినా సహేతుకంగా, మళ్ళీ అంటే ఈ లాభాష లంభాష వాడకుండానే రిటార్ట్స్ ఇచ్చి, రిటర్న్ చెప్పి, ఇది కాదు అని ఒక కామన్ మ్యాన్ దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టుగా చేశారు. నేను కూడా చేశాను, చాలా చేశాను అలా. అంటే ఇప్పుడు ఒక పోస్ట్ పెట్టడం వరకే కాదు, నేను Telugism.net అనేదో సైట్ క్రియేట్ చేసి, ఫేస్బుక్లో పేజ్ క్రియేట్ చేసి చాలా చేశాను. కొన్ని ఆర్టికల్స్ రాసి, బిహైండ్ ది సీన్ అంటే వీడియో రూపంలో కాకుండా రాస్తూ, అదే కాకుండా నాకు తెలిసి నేను కొంతమంది గ్రూపు ఈ కమెంట్స్ వస్తాయి కదా కింద, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. పీపుల్ ఫర్గెట్ అబౌట్ ద కమెంట్స్. ఓకే, వెన్ సంబడి మిస్అండర్స్టాండ్స్ జగనన్న and they make a comment, it is very important to counter them with with reasonable explanation, clarification. అది చేయడం చాలా ముఖ్యం. అలా అక్కడికి వెళ్ళి ఎవరు చూడరు, పార్టీ అధికార ప్రతినిధులు కానీ, పార్టీని నడిపే వాళ్ళు కానీ అక్కడికి వెళ్ళి మనకు సపోర్ట్గా రాస్తున్నారు. అట్లాంటి వాటిలో నేను చాలా ముందుంటాను. అంటే రాత్రులు నా వర్క్ కంప్లీట్ చేసుకున్నాక యూఎస్ టైంలో వర్క్ చేస్తూ ఉంటాను కాబట్టి, తర్వాత కనీసం అంటే ఒక 1-2 అవర్స్ జస్ట్ ఇవే ఏదైతే కమెంట్స్ ఉంటాయి, కమెంట్స్లోకి వెళ్ళి కమెంట్లో ఉన్న వ్యక్తి ఆలోచిస్తాడనమాట. ఇప్పుడు ఎవరైతే కంటెంట్ క్రియేట్ చేస్తారో టీడీపీ తరఫున, దే హ్యావ్ అన్ అజెండా. ఓకే, వాళ్ళ అజెండాతో క్రియేట్ చేస్తారు కంటెంట్. బట్ కమెంట్ చేసేవాడు ఆ వీడియో పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు చాలామంది దగ్గరికి వెళ్తుంది.
ఆ వెళ్ళినప్పుడు అటు సైడ్ వాళ్ళు చూస్తారు, ఇటు సైడ్ వాళ్ళు చూస్తారు, న్యూట్రల్స్ కూడా కమెంట్స్ చేస్తూ ఉంటారు లేదా లైక్ చేస్తుంటారు. రాంగ్ కమెంట్స్కి లైక్ చేసే వాళ్ళు ఉంటారు. ఒక కమెంటు మనకు యాంటీగా పెట్టిన వాళ్ళకి ఒక 20-30 లైక్స్ వస్తే లైక్స్ ఉన్న కమెంట్ని ఒక 100 మందో 200 మందో చూస్తే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ ఆ పర్టిక్యులర్ కమెంట్కి యూ గివ్ అ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ వితౌట్ అఫెండింగ్ ఎనీబడి. ఆ పని చాలామంది చేశారు. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్ డన్ ఇట్. వెన్ ఐ స్క్రోల్ త్రూ ద కమెంట్స్ చాలామంది చాలా చేశారు. మేము కూడా చేసాం. అది ఎట్లా, నోబడి నోస్ దట్ దెర్ ఈజ్ అ హ్యూజ్ ఆర్మీ ఆఫ్ సోషల్ మీడియా పీపుల్ హూ కామన్ పీపుల్ హూ జాయిన్ సోషల్ మీడియా టు సపోర్ట్ జగనన్న. ఓకే, విత్ అ హోప్, విత్ అ ట్రస్ట్ అండ్ ఫెయిత్ దట్ హీ విల్ డూ సంథింగ్ గుడ్ టు ద స్టేట్ అనేసి. వాళ్ళల్లో నేను ఒక్కడిని. ఓకే, నాలాగా కొన్ని లక్షల మంది ఉన్నారు. నాకంటే బాగా చేసిన నేను కనీసం అంటే ఒక 20-30 పేర్లు చెప్పగలను. వాళ్ళందరూ ప్రభుత్వం వచ్చాక ఎక్కడ కనపడలేదు. చాలామంది డ్రాప్ కూడా అయిన వాళ్ళు ఉన్నారు. 19లో ఒకసారి అధికారంలోకి వచ్చాక మెల్లిమెల్లిగా ఓకే, ఫస్ట్ ఓకే అన్న వచ్చేసాడు, మనకి ఇంకేం టెన్షన్ లేదు, సో వీఆర్ గుడ్ అని ఒక ఇది. ఓకే, వీఆర్ గుడ్, వీ కెన్ రిలాక్స్, హీఈస్ దేర్, వీ ట్రస్ట్ హిమ్, వీ హ్యావ్ ఫెయిత్ ఇన్ హిమ్, విల్ డూ ఆల్ ద గ్రేట్ జాబ్. చాలా మంచి పనులు చేస్తాడు, మన నమ్మకాన్ని వమ్ముచేయడు, ప్రజలకు మంచి ఇది ఇస్తాడు, ఆయన పాలన ఇస్తాడని చెప్పేసి నమ్మేసి సైడ్ అయిపోయారు. కాస్త ఒక రిలాక్స్ అయ్యారు కొద్దిగా. తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యి కొద్దిగా చూస్తూ వెళ్ళేసరికి దీస్ పీపుల్ ఆర్ నోవేర్ టు బి సీన్. దీస్ పీపుల్ హూ ఎవర్ కాంట్రిబ్యూటెడ్, ఒక థ్యాంక్ యూ నోట్ కానీ, ఒక మెసేజ్ కానీ, ఒక కలవటం కానీ, పిలవటం కానీ ఏమీ లేదు. ఇప్పుడు మేమంటే బ్యాక్గ్రౌండ్లో చేసాం. చాలామంది పాపం కష్టపడి మాట్లాడి తిట్లు తిని కేసులు పెట్టించుకుని చాలామంది ఉన్నారు. వాళ్ళంతా సైడ్ అయిపోయారు, డౌట్ లేదు. ఓకే, మీరు చూపించవచ్చు, ఒక 100 మందిని చూపించవచ్చు, ఇది సో అండ్ సో పర్సన్ ఇలాగ అయింది, ఇలా చేసాము అనేసి. బట్ దెర్ ఆర్ థౌజండ్స్ హూ ఆర్ నాట్ రికగ్నైజ్డ్, అన్సంగ్ హీరోస్. ఇది నేను జస్ట్ సోషల్ మీడియాలోనే మాట్లాడుతున్నాను. అసలు సోషల్ మీడియాలో చేయలేని వాళ్ళు, పెట్టలేని వాళ్ళు, టెక్ సావీ కాని వాళ్ళు కొన్ని లక్షల మంది వీధుల్లో వాళ్ళ ఊర్లలో బాహాబాహికి కూడా దిగి అన్నని డిఫెండ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయనని డిఫెండ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దే ఆర్ గాన్ బికాస్ దే వర్ ఇగ్నోర్డ్, దే వర్ టోటలీ ఇగ్నోర్డ్. వాళ్ళని పట్టించుకోలేదని చాలా చిన్న విషయం, చిన్న మాట అది. వాళ్ళని ఎలాగంటే నడి సముద్రంలో వదిలేశారు అని చెప్పాలంటే క్లియర్గా చెప్పాలంటే. పట్టించుకోలేదంటే ఓకే, ఆయన అక్కడ ఉన్నాడు, మనతో పాటే ఉన్నాడు, పట్టించుకోలేదు, ఓకే, హీఈస్ సేఫ్. కానీ మధ్యలో వదిలేశారు, నడి సముద్రంలో వదిలేశారు. వాలంటీర్స్, యాక్చువల్లీ వాలంటీర్ అనేది నేను చిన్నప్పుడు అంటే ప్రజారాజ్యం ఉన్నప్పుడే యూత్ ఎంపవర్మెంట్ సొసైటీ అనేసి నేను ఒక థాట్ తెచ్చాను. మన పార్టీలో చాలామందితో మాట్లాడాను, ఇది ఇలాంటిది ఒకటి పెట్టాలి. 2014 నుంచి 19 దాకా కూడా చెప్పాను. కొంతమంది ముఖ్యులతో కూడా మాట్లాడాను. ఇలా ప్రతి ఊర్లో కొంతమందిని తీసుకుని, యూత్ని తీసుకుని, మిగతా యూత్ వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చేసి మిగతా యూత్ తోటి వాళ్ళ స్కిల్ సెట్ కలెక్ట్ చేసి, ఆ స్కిల్ సెట్ మ్యాపింగ్ చేసి, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాగ దాని గురించి వాళ్ళ స్కిల్ సెట్ మ్యాపింగ్ అయిన తర్వాత వాళ్ళకి ఏ జాబ్స్ అయితే కరెక్ట్ ఉంటాయని చెప్పేసి 6 months టైం ఫ్రేమ్ పెట్టుకొని పుష్ దెమ్ ఇంటూ వాట్ ఎవర్ దే కెన్ వర్క్. ఒకవేళ గవర్నమెంట్ జాబ్స్ రాబోయినా, ప్రైవేట్ జాబ్స్లో మనం సెట్ చేయలేకపోయినా వాళ్ళని షో దెమ్ సంథింగ్ దట్ దే కెన్ డూ విత్ దేర్ స్కిల్ సెట్. అంటే నెక్స్ట్ లెవెల్ వాళ్ళని ఊరికే తీసుకురావటము, వాళ్ళకి ఏదో మాట్లాడి చెప్పి పంపించటం. అంటే ఐ డెంట్ థింక్ అబౌట్ దిస్ యూజింగ్ ద యూత్ ఎంపవర్మెంట్ సొసైటీ మెంబర్స్ టు డెలివర్ పెన్షన్. అంతదాకా నేను ఎలాబరేట్గా ఆలోచించలేదు. కానీ ఐ వాస్ థింకింగ్ అబౌట్ యూజింగ్ దీస్ పీపుల్ to give some guidance to the villagers in their village about government policies and what they can get or what they cannot, that are not eligible for, eligible కానివేంటి, eligible అయినవేంటి, అదొకటి. At the same time their primary motto
was to collect data in such a way that what does this village have, what are the resources this village has, and what does it need, and share that data with the government. Okay, what does it need, ఇప్పుడున్న వనరులు ఏంటి, ఇప్పుడున్న పరిస్థితి ఏంటి, ఏ స్టేజ్కి వెళ్ళాలి, ఆ స్టేజ్ డిసైడ్ చేయాల్సింది గవర్నమెంట్. ఓకే, ఎవ్రీ విలేజ్ షుడ్ హ్యావ్ దిస్. ఓకే, ఎవ్రీ విలేజ్కి కరెంట్ ఉండాలి, సో రైతు భరోసా కేంద్రం అని ఇప్పుడు పెట్టారు కదా, ఆ టైప్లో కావాల్సిన హాస్పిటల్స్ ఉండాలి, స్కూల్స్ ఉండాలి, ఎవ్రీ విలేజ్కి రోడ్ కనెక్టివిటీ ఉండాలి, ఎలక్ట్రిసిటీ కరెక్ట్గా ఉండాలి, వాళ్ళకి ఫార్మర్స్కి అవసరమైన సీడ్స్ కానీ ఇది కానీ, ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటి, విలేజ్లో ఎలా జరుగుతుంది, లేదా డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు ఇలాంటివి ఏమేమి ప్రస్తుతం ఉన్నాయి, అవైలబుల్ ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళాలి, ఈ గవర్నమెంట్ డిఫైన్ చేసిన పారామీటర్స్కి రీచ్ అవుతుందా లేదా, ఆ ఇన్ఫర్మేషన్ని ప్రభుత్వానికి చేరవేయాలి. దట్ ఈస్ 50% ఆఫ్ ద వర్క్. 50% ఆఫ్ ద వర్క్ ఈజ్ టు ఐడెంటిఫై ద యూత్, దేర్ స్కిల్స్, మ్యాప్ దెమ్, అండ్ అట్ ద సేమ్ టైం ఆ స్కిల్ సెట్ మ్యాప్ మనం చేసినా మన దగ్గర ఇవ్వటానికి జాబ్స్ లేవు అంటే, ఓకే, సరిపోవు. ఏ గవర్నమెంట్ అయినా అన్ని జాబ్స్ ఇవ్వలేదు. ఓకే, అలాంటి టైంలో వాళ్ళకి ఏం చేయాలంటే, గవర్నమెంట్ నుంచి ఇప్పుడు మనం కాంట్రాక్ట్స్ ఇస్తుంటాం. సో ఏదో మెస్ మెయింటెనెన్స్, గవర్నమెంట్ మెస్ మెయింటెనెన్స్, క్యాంటీనో, లేకపోతే ఇప్పుడు ఈ హైదరాబాద్లో అయితే ఒకప్పుడు సెట్విన్ సర్వీసెస్ అని ఉండేవి. సెట్విన్ అలాంటిది ఒకటి తెచ్చి దాంట్లో వీళ్ళకి ఇవ్వటం, చిన్న తరహా పరిశ్రమలు ఇలాంటివి తెచ్చి వాళ్ళ స్కిల్ సెట్కి మ్యాప్ చేసి, సంబడి ఈజ్ అ రేడియో మెకానిక్, సంబడి ఈజ్ అ టీవీ మెకానిక్, సంబడి క్యాన్ లెర్న్ ఆ ఎలక్ట్రానిక్స్లో పట్టున్న ప్రవేశం ఉన్న డిగ్రీ సంబంధించిన చదివిన వాళ్ళకి దీంట్లో పంపించటం, లేకపోతే మార్కెటింగ్, సంబడి ఈజ్ గుడ్ అట్ సేల్స్, వీటిలో గవర్నమెంట్ అనుబంధంగా ఏ యాప్కోనో ఇలాంటి వాటిలో రిక్రూట్ దెమ్ ఆర్ అవుట్సోర్స్ ద వర్క్ టు దీస్ పీపుల్. ఓకే, చేసి ఇలా స్కిల్ని మ్యాప్ చేసుకుంటూ వెళ్ళాలని నేను ఆలోచించి చెప్పాను. మన పార్టీలో కూడా చాలామందితో మాట్లాడి, బట్ ఐ వాజ్ వెరీ హ్యాపీ వెన్ జగన్ అన్న ఇన్ 2019 ఎలక్షన్స్ ఆ టైంలో అయిపోయిన తర్వాత, ఆ ముందు టైంలో వాలంటరీ వ్యవస్థ అని చెప్పినప్పుడు చాలా చాలా హ్యాపీగా ఫీల్, బికాజ్ దట్ వాజ్ మై డ్రీమ్ థింగ్. అయితే అక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఇదంతా కొద్దిగా సొల్లు అయిపోయింది, బట్ ఎక్కడ ప్రాబ్లం అయిపోయిందంటే, ఈ వాలంటీర్స్ రిక్రూట్మెంట్ కనుక డిఫరెంట్ వేలో, అంటే ఇప్పుడు వాలంటీర్స్ అంటే జనరల్గా మనము ఏపీపీఎస్సి ద్వారా చేయలేము, బికాస్ దే ఆర్ వాలంటీర్స్, ఆఫ్ కోర్స్ వాలంటీర్స్. కానీ వాళ్ళలో కొంతమందిని సూపర్వైజర్సో లేకపోతే హెడ్ ఇట్లా కొంతమందిని మనం అదే పనిగా ఇట్లా గవర్నమెంట్ ద్వారా చేసి ఉంటే, ద క్వశ్చన్ ఏదైతే వచ్చిందో వీళ్ళకి జవాబుదారీ ఏంటి, వీళ్ళు ఒకవేళ మిస్టేక్ చేసినా, వీళ్ళు సరిగ్గా పని చేయకపోయినా మీరు ఎలా తెలుసుకుంటారు, ఎలా చేస్తారు అని కోర్టు కూడా అడిగినట్టుంది. అది ఆ పొజిషన్లో కొంతమందిని చేసి ఉండాల్సింది స్టార్టింగ్ నుంచి. మనం అంటున్న సచివాలయ వ్యవస్థ అని, మేబీ దట్ ఈస్ కవరింగ్, మేబీ నాట్, ప్లీజ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. బట్ ఆ జవాబుదారీ అన్నది ఇది, వీళ్ళ జవాబుదారీ అది. దే ఆర్ జస్ట్ లైక్ అవుట్సోర్స్డ్ ఎంప్లాయీస్. వాళ్ళని మానిటర్ చేయడానికి మా దగ్గర ఈ వ్యవస్థ ఉంది అని చూపించుకుని చేసి ఉంటే, లేదా వాలంటరీ వ్యవస్థలో ఒక చిన్న ప్రాబ్లం ఏం జరిగిందంటే, ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఈసీ వాళ్ళని పనిచేయద్దని చెప్పింది, ఎలక్షన్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయకండి అని చెప్పింది. అక్కడ దే హ్యాడ్ టు స్టాప్. చూసాం కొన్ని ఊర్లలో అందరూ రిజైన్ చేసి మరీ పని చేశారు, విచ్ ఇస్ గుడ్. వాళ్ళు చేసిన పని అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు దెమ్, అసలు దండం పెట్టచ్చు చేతులెత్తి. కొంతమంది నిజంగానే రిజైన్ చేసి మరీ పని చేశారు. బట్ అవుట్ ఆఫ్ 2,70,000 ఆడ్ పీపుల్, ఐ డోంట్ థింక్ దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ డిడ్ దట్. అదే గనక కాస్త మన కార్యకర్తలు మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా ఉంటే వాళ్ళని స్టాప్ చేయమనే అవకాశం లేదు కదా ఈసీకి. మిక్స్ ఆఫ్ పీపుల్ వాళ్ళు ఉంటే, వాళ్ళని కూడా వాడుంటే వాళ్ళకి కాస్త ఇన్వాల్వ్మెంట్ ఉండేది గవర్నమెంట్లో. దే ఆర్ ఎంగేజ్డ్, దే ఆర్ కమిటెడ్, అండ్
మళ్ళీ జన్మభూమి లాగా కమిటీస్ లాగా అవుతాయి అంటే అలా అవ్వవు. ఎందుకంటే ఇక్కడ లీడర్ పర్స్పెక్టివే డిఫరెంట్ కదా. సో అట్లాగా ఏమి అవ్వవు. మిడిల్ మెన్ ఉంటాయి తయారైపోతారంటే అట్లా అవ్వకూడదు, అవ్వవు. అలా కాకుండా చేసుకుని ఉంటే కాస్త ఇప్పుడు దీస్ పీపుల్ వుడ్ హ్యావ్ బీన్ ద లాస్ట్ మైల్. ఏదైతే ఎలక్షన్స్ మధ్యలో 3 నెలలు వీళ్ళని స్టాప్ చేసినప్పుడు దట్ ఈస్ క్రూషియల్ టైం. వాళ్ళ టైంలో వాళ్ళ బ్రెయిన్ మార్చడం కానీ, వాళ్ళని గైడ్ చేయటం కానీ, వాళ్ళ బ్రెయిన్ మార్చడానికి అపోజిషన్కి ఛాన్స్ ఉంటుంది, వాళ్ళని కన్విన్స్ చేయడానికి మనకు ఛాన్స్ ఉంటుంది, సేమ్ బోత్ వేస్. అది చేయలేకపోయారు. ఓకే, అది చేయలేకపోయే ఛాన్స్ మనమే కల్పించాం, ఎందుకంటే మన వాళ్ళు లేరు అక్కడ. అందులో కూడా చాలా నీతి నిజాయితీగా అందరినీ రిక్రూట్ చేశారు, విచ్ ఇస్ గుడ్. ఓకే, ఒప్పుకుంటా. దాని గురించి యాక్చువల్గా పెద్ద వీడియో చేయాలి, వాలంటరీ వ్యవస్థ ఎంత అద్భుతంగా చేసిందన్నది. టైం సరిపోదు కాబట్టి ఆల్రెడీ 40 minutes అయినాయి. ఈ సోదంతా మీరు వినరు. సో ఐ స్టాప్ హియర్, బట్ ఐ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ మీటింగ్. సో బట్ నా చెప్పే పాయింట్ ఏంటంటే, ఆ వాలంటరీ వ్యవస్థ వాలంటరీస్ అనేసేసరికి వాళ్ళని స్టాప్ చేసే అవకాశం వచ్చింది. దాన్ని ఇంకో రకంగా, అంటే అక్కడ ఐఏఎస్ ఆఫీసర్లు పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఆలోచించి ఇంకో రకంగా చేసి ఉంటే కనుక నేను ఏదైతే అనుకున్నాను, యూత్ ఎంపవర్మెంట్ సొసైటీ మెంబర్స్ will be appointed by the government, and they have all the data, they guide people, and they can appoint some helpers for them, and they will be the liaisons between government and public. ఆ విధంగా చేసుకుని ఉంటే బాగుండేదేమో అనిపించింది. సో అక్కడ కాస్త ఇదైంది. ఇంకా నెక్స్ట్ కారణాలు కొన్ని ఆలోచిస్తే, ఐ థింక్ ఐ షుడ్ డూ అ సపరేట్ మీటింగ్. ఇంకొక వీడియో చేయాలి, సారీ మీటింగ్ అని వచ్చేస్తుంది, ఇంకో వీడియో చేయాలి. నెక్స్ట్ వీడియోలో ఆ విషయం మాట్లాడుకుందాం. దేర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఐ మైట్ హ్యావ్ మిస్డ్, కొద్దిగా ముందు వెనకకి వెళ్ళిపోయి ఉంటాను. బట్ ఐ హోప్ యూ అండర్స్టాండ్. లెటస్ థింక్ అబౌట్ ఇట్. సో టు సమ్మిట్ అప్, బేసికల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేరు ఫీల్డ్లో. 19 ఎలక్షన్ టైంలో సపోజ్ 100 మంది ఉంటే 24కి వచ్చేసరికి అక్కడ 60 మెంబర్సే అంత యాక్టివ్గా, అంత డెడికేటెడ్గా పార్టిసిపేట్ చేశారు. పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా ఐ ఛాలెంజ్, ఐ కెన్ సే ష్యూర్లీ దే వర్ వర్కింగ్ అండర్ ఎ డైరెక్షన్ ఆఫ్ సంబడి హూ దే డోంట్ హ్యావ్ అన్ ఎమోషనల్ కనెక్ట్. వాళ్ళకు మానసికంగా అన్నా మన అన్న అని కనెక్షన్ లేని వాళ్ళ ద్వారా వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ తీసుకున్నారు. అదంటే సజ్జల్ గారు అవ్వచ్చు, వాళ్ళ గ్రూప్ అవ్వచ్చు, సీఎంఓ ఆఫీస్ అవ్వచ్చు, కొంతమందిని వాళ్ళు పిక్ చేసిన వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు పిక్ చేసిన వాళ్ళతో కనెక్టివిటీ లేదు. అన్నతోటే కనెక్టివిటీ ఉంది, ఆ కనెక్టివిటీ లేదు. వాళ్ళని ఆ సిస్టంలో పెట్టలేదు మనం. ఏది వాలంటరీ వ్యవస్థ ఇలాంటి చోట్ల మన వాళ్ళని పెట్టలేదు, మన కార్యకర్తలను పెట్టలేదు, వాళ్ళని దూరం చేసాం పబ్లిక్కి. ఆ 50 ఊర్లలో మన కార్యకర్త కూడా ఉంటాడు, కానీ వాడు వాలంటీర్ అయి ఉండొచ్చు, అయి ఉండకపోవచ్చు. ఎందుకంటే నీతి నిజాయితీగా చేసాం కదా మనం. చాలామంది టీడీపీ వాళ్ళకు కూడా వచ్చాయి కదా వాలంటీర్ పోస్టులు. ఆ 50 ఇళ్ళు వాళ్ళు చూసుకుంటున్నారు. వీడికి సైడ్ అయిపోయాడు. వీడు అప్పటిదాకా ఆటూట్ అన్నాడు, తిరిగాడు. ఆ తర్వాత 2019-24 దాకా సైడ్ అయిపోయాడు. తర్వాత వాలంటీర్ని ఇంట్లో కూర్చోమన్నారు. వీడికి కనెక్షన్ లేదు అందరితోటి. వీడు కామ్ అయిపోయాడు. ఎంతసేపు వీధిలో మా అన్న తిరగటం తప్ప వాళ్ళకి నేను ఇది చేశాను, మీకు మా అన్న ఇచ్చింది, మీకు ఇది కల్పించానని చెప్పుకునే ఇది లేదు. సేమ్ ఈజ్ ద కేస్ విత్ ఎమ్మెల్యేస్. వీ హ్యావ్ టు కంటిన్యూ టు డిస్కస్ ఆన్ దాట్. బట్ దిస్ ఈజ్ ద సినారియో, బట్ విల్ కంటిన్యూ. కొన్ని పాయింట్లు ఉన్నాయి. ఐ మైట్ బి టోటలీ రాంగ్. ఐ హ్యావ్ కంప్లీట్ రెస్పెక్ట్ ఫర్ ఎవ్రీబడి ఇన్వాల్వ్డ్. మన పార్టీ, ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, టీడీపీ, జనసేన, బీజేపీ కావచ్చు. ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ ఎనీబడి. వాళ్ళకి అవకాశం వచ్చింది, వాళ్ళు ఏదైతే చెప్పారో అది పెద్ద లిస్ట్ ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఆ 30,000 మంది లేడీస్ని, కిడ్నాప్ అయిన లేడీస్ని, మన వాలంటీర్లు కిడ్నాప్ చేసిన లేడీస్ని ఆయన మొత్తం తీసి లెక్క చూపించాలి. సుగాలి ప్రీతి ఇష్యూ ఒక 3 నెలల్లో క్లోజ్ చేయాలి. అటు సైడ్ చాలా ఉన్నాయి. వాళ్ళు ఏ విధంగా అయితే బిల్డప్ చేసుకుంటూ వచ్చారు ఇష్యూ అన్నది చాలా ఉన్నాయి. అవన్నీ కూడా డిస్కస్ చేయాలి. సో బేర్ విత్ మీ, ఐ విల్ కమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.